ఏంటే ఫోన్ పట్టుకుని అంత చిరాగ్గా ఉన్నా? కోటిగాడు ఫోన్ చేసి ఆఫీసులో భార్యాభర్తల బాగోతం గురించి చెప్పాడా? అది మల్లె తీగలేక బాగానే అల్లుకుపోతుందిలే. వాళ్ల గురించి కాదమ్మా, ఆ ప్రణయ్ గాడు ఆఫీస్కొచ్చి 5 లక్షలు పట్టుకెళ్ళాడట. అమ్మో, 5 లక్షలే? గుండె కలుక్కుమందే. ఆ వెధవకి 5 లక్షలు ఎందుకిచ్చాడంట వాడు? సుధీర్ కేసుని ప్రణయ్ గాడు నెత్తిమీద వేసుకున్నాడని నందు నమ్ముతున్నాడు. వాడు సుధీర్ని కాపాడిన దానికి ప్రతిఫలంగా ఆ వెధవకి 5 లక్షలు ఇచ్చుంటాడు. అసలు సుధీర్ నేరవే చేయలేదు కదే. వాడు తెలివిగా 5 లక్షలు కొట్టేశాడు. ఈ విషయం మనకు తెలుసు, కానీ నందుకు చెప్పగలమా? కక్కలేక మింగలేక చస్తున్నాం. అనవసరంగా సుధీర్ని తండ్రి కొడుకులు వెధవని చూసినట్టు చూస్తున్నారు. అది భరించలేకపోతున్నానమ్మా. దేవకి, మన టైం అస్సలు బాగోలేదు. ఆ తమిళనాడులో ఎక్కడో నాడీ జోస్యం చూస్తారంట. మనం ఒకసారి వెళ్ళి జాతకాలు చూపించుకుందాం. అసలే మనకి ఈ మధ్య తాడే పావై కరుస్తున్నట్టుంది. నువ్వు ఊరుకుంటావా? అసలే చిరాగ్గా ఉంటే ఇంకేవేవో మాట్లాడతావు. ఏవేవో మాట్లాడటం కాదే, మనం ఇన్నాళ్ళు అవతల వాళ్ల కొంపలు కాల్చేసి హాయిగా మనం చలి కాచుకునేవాళ్లం. ఆ మధు ఈ ఇంటి కోడలైన దగ్గర నుంచి మనం ఏం చేసినా మనకే ఎదురు దెబ్బ తగులుతుంది. చివరికి ఆ ప్రణయ్ గాడికి అపకారం తలపెట్టి ఆ మధు కుటుంబం కుమిలిపోయేలా చేద్దామని చూసినా ఆ అపకారం కాస్త ఉపకారం అయిపోయింది. ఆ ప్రణయ్ గాన్ని మనం నేరంలో ఇరికించలేకపోయినా దొంగ వెధవా అని మనకి తెలుసు. కాని వాడిప్పుడు పెద్ద ఉత్తముడు, త్యాగశీలి అయిపోయాడు నీ మొగుడు దృష్టిలో. అందుకే నందు కూడా 5 లక్షలు ఇచ్చుంటాడు. నా బాధ 5 లక్షలు పోయిందన్నదానికంటే నందు నా చెయ్యి దాటిపోతున్నాడన్నదే. గతంలో వాడేం చేసినా ప్రతిదీ నాకు చెప్పో అడిగో చేసేవాడు. కానీ ఇప్పుడు మాట మాత్రం చెప్పకుండా వాడికి డబ్బిచ్చాడు. వాడు నా ఇంటికి కాపలా కాసే విశ్వాసిలా ఉండాలనుకున్నానే కానీ వాడు ఆ కుటుంబం వైపు దృష్టి పెట్టాడు. అది అస్సలు నచ్చట్లేదు. అప్పుడే ఏమైంది? ముందు ముందు చూడు, దాని కొంగు పట్టుకుని కుక్క పిల్లలా తిరుగుతాడు. మనమేమీ చేయలేం. ఎక్కడికి వెళ్ళాడు వీడు? ఇంకా రాలేదు. వీడు అక్కడేం చేస్తున్నాడు? హాయ్. హలో సార్. ఆలోకి. ఓకే సార్. మీరు ఇనుప వస్తువులకి దగ్గరగా వెళ్లకుండా కాస్త దూరంగా ఉండండి. ఏ? అసలే మీరు అయస్కాంతం, అన్నీ వచ్చి అతుక్కుపోతాయి. ఈయనకేం పని లేదు. మీరు నన్ను టైట్గా ఫాలో అవ్వండి. ఏ డౌట్ వచ్చినా నా దగ్గరికి వచ్చేయండి. వీడు ఫోన్ కట్ చేస్తున్నాడేంటి? అయ్యో, బాస్ ఫోన్ చేస్తున్నారు. పదండి, నేను వస్తాను. ఎస్ సార్. మీ మేడం గారితో బిజినెస్ విషయం మాట్లాడాలి. వెళ్ళి రూతర్ గారు మాట్లాడతారని చెప్పండి. అలాగే సార్. నేను వెళ్ళి మాట్లాడొస్తాను సార్. రేయ్, నువ్వు ఆగరా. అసలు అమ్మాయిని పిలిచిందే నీకోసం. నా కోసం అయితే నన్నే పిలిస్తే సరిపోతుంది కదా సార్. ఆ అమ్మాయిని ఎందుకు పిలిచారు? తమరు కుక్క పిల్లలాగా ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నారు కదా సార్. చిచి, నేను తిరగడమేంటి సార్? ఏదో డౌట్ క్లారిఫై చేస్తుంటేను. ఆహా, మరి నేను కాల్ చేస్తే తీయలేదెందుకు? మీరు కాల్ చేశారా? ఎప్పుడు చేశారు సార్? నాటకాలు ఆడావంటే మూతి పగులుద్ది. నువ్వు తీయలేదనే తనకు కాల్ చేసి నువ్వు ఇక్కడికి వచ్చేలాగా చేశాను. అవునా? అసలు రింగ్ సౌండ్ వినపడలేదు సార్.
సైలెంట్లో పడ్డట్టుంది. ఒక్కటి పీకానంటే చెవులో వినపడుతుంది రింగ్ సౌండ్. అయ్యో నిజం సార్. ఇప్పుడు సైలెంట్లో లేదా? అరే రీస్టార్ట్ అయినట్టుంది సార్. లాభం లేదురా, డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి. 1000 కట్. సార్ రోజు ఇలా కట్ చేసుకుంటూ పోతే నేను అడుక్కు తిని మరి మీకు ఎదురు కట్టాల్సి వస్తుంది. నీ సంగతి తర్వాత చెప్తాను. ముందు మీ మేడంకి కాల్ చేసి కొత్త క్యాప్షన్ రెడీ అయిందని అడుగు. ఏ సార్. హాయ్ సార్. హాయ్ సంపు. సాంప్రదాయని. రేయ్, నేనెవరికి చేయమన్నాను, నువ్వెవరికి చేసావు? సార్ మేడంతో డైరెక్ట్గా మాట్లాడడానికి పిఏ ఎందుకు సార్? మేడంని డిస్టర్బ్ చేయకూడదు. ఏదైనా పిఏ టు పిఏ. చంపేస్తాను. ముందు క్యాప్షన్ ఏమైందో అడుగు. సంపు, సాంప్రదాయని స్పీకర్ ఆన్ చేయవా? ఓకే సార్. ఏం అడగాలి సార్? చెప్పాగా, కొత్త ప్రొడక్ట్ క్యాప్షన్ రెడీ చేశారని అడుగు. రెడీ అవుతుందని చెప్పు సాంప్రదాయని. ఇంకా ఎంతకాలం రెడీ అవుతుందని అడుగురుతా. బెస్ట్ కావాలంటే టైం పడుతుందని చెప్పు సాంప్రదాయని. అసలు వర్కే చేయలేదు, మళ్ళీ సాకులు చెప్తున్నారా రూతర్? సాకులు ఎవరు చెప్పట్లేదు సాంప్రదాయని. సాకులే చెప్తున్నారు. వర్క్ చేసుంటే 2-3 క్యాప్షన్లు అయినా చెప్పేవారే కదా రూతర్. రెడీ అయితే చెప్తాం, టైం వేస్ట్ చేయకండి అని చెప్పు సాంప్రదాయని. ఫోన్ కట్ చేయరా, పెద్ద హెడేక్ అయిపోతుంది. కట్ చేయండి. ఏ స్కూల్లో చదివారు సార్ మీరు? కాన్వెంట్ పిల్లలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నారు. నాకు కాఫీ బ్రేక్ కావాలి. ఏమైంది సుధీర్ మీకు? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు ఇలా కాల్స్ కట్ చేస్తున్నారు? నేను మీ ఇంటి బయటే వెయిట్ చేస్తున్నాను. గీత గారు, మీరా? అసలేంటి మీ ప్రాబ్లం? ఏమైంది సుధీర్? ఎందుకంత కోప్పడుతున్నావు? నేను మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వడం లేదు, కాల్ చేస్తే కట్ చేస్తున్నావు, పైగా నా మీద కోప్పడుతున్నావు. నాతో ఏమైనా ప్రాబ్లమా? నేను డిస్టర్బ్ చేస్తున్నానా? నాతో మాట్లాడడం ఇష్టం లేదా? అలా ఏదైనా ఉంటే చెప్పండి, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను, వెళ్ళిపోతాను. ఆల్రెడీ డిస్టర్బ్ చేసావు కదా, మనశ్శాంతి లేకుండా చేసావు. ఏంటి సుధీర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? నీ మనశ్శాంతి పాడయ్యేంత పని నేనేం చేశాను? మీరు బాగా డిప్రెషన్లో ఉంటారు, మాక్సిమం మిమ్మల్ని డైవర్ట్ చేసి నార్మల్ చేయాలని కాల్ చేస్తుంటే ఇలా అంటారా? నా గోడు వెళ్ళబోసుకునే దిక్కు లేక నీకు చెప్పినందుకు నాకు బాని బుద్ధి చల్ల చేశావు. సుధీర్ ప్లీజ్ ఇలా మాట్లాడకండి. నేనేదైనా తప్పు చేసుంటే గీత నువ్వెందుకు ఇలా చేశావని నన్ను సూటిగా అడగండి. సరే, సూటిగానే అడుగుతున్నాను. పోలీసులు నన్ను అరెస్ట్ చేసిన విషయం నీతో షేర్ చేసుకుంటే అది నీతోనే ఉంచుకోకుండా నిన్నెవరు మీ నాన్నకి చెప్పమన్నారు? ఎందుకు చెప్పావు ఆయనకి? డాడీ మీకు కాల్ చేశారా? మీ నాన్న నాకు కాల్ చేసినా ఫీల్ అయ్యేవాని కాదు. మా అన్నయ్య కాల్ చేశారంట. దాని గురించి ఇంట్లో ఎంత పెద్ద గొడవ ఏందో తెలుసా? నిన్ను నమ్మి ఒక విషయాన్ని షేర్ చేస్తే ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. ఐఎమ్ సారీ సుధీర్, నిజంగా నాకు ఈ విషయం తెలీదు. మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసాక నేను బాగా డిస్టర్బ్ అయిపోయాను. ఏమైంది అని మమ్మీ అడిగితే మమ్మీకి చెప్పాను. నాకు మొదటి నుంచి మమ్మీ దగ్గర ఏది దాచే అలవాటు లేదు. బహుశా మమ్మీయే డాడీకి చెప్పుంటుంది. అయినా డాడీ కాల్ చేసింది కూడా కన్సర్న్ తోనే కదా చేసుంటారు. ఇలాంటి విషయాల్లో కన్సర్న్ ఎవడు ఎక్స్పెక్ట్ చేస్తాడనుకుంటున్నావు? ఆయన ఫోన్ చేయడం మూలాన నేను మా ఇంట్లో ఇంకా డ్యామేజ్ అయిపోయాను. ఐఎమ్ రియల్లీ సారీ సుధీర్. ప్లీజ్ సుధీర్ ఎక్స్క్యూజ్ చేయి. ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. నిజంగా నా వల్ల నువ్వు ఇంకా నష్టపోయావు కదా. అదేం లేదు,
ప్లీజ్ సుధీర్, బీ నార్మల్. ఇలా చిరాగ్గా ఉంటే ఎలా? నాకు నార్మల్గానే ఉండాలనుంది, కానీ మా ఇంట్లో నన్ను తప్పు చేసిన వాళ్ళ చూస్తుంటే భరించలేకపోతున్నాను. వాళ్ళలా అపార్థం చేసుకుని కోప్పడుంటారు, వదిలేయండి. సరే, ఊరికి అలా వెళ్దామా? ఎక్కడికి? పలానా చోటని ఏం లేదు, ఎటు వెళ్ళాలనిపిస్తే అటు వెళ్దాం. మీరు రిలాక్స్ అయ్యేంత వరకు సిటీ మొత్తం తిరుగుదాం. సరే పదండి. మీరు డ్రైవ్ చేస్తారా? లేదు, నాకున్న చిరాకులో ఎవరిని ఎక్కడ గుద్దుతానో తెలియదు. నువ్వే డ్రైవ్ చేయి. ఓకే. మేడం, టైం ఎంతైందో చూసారా? ఇంకో పనిలో ఉన్నారేంటి? ఆఫీస్కి వచ్చింది పని చేయడానికి కదన్నయ్య. అసలు ఆ పని చేసేది తిండి కోసం కదమ్మా. మనిషి జీవితంలో ఆకలేని కాన్సెప్టే లేకపోతే ఈ ప్రపంచంలో ఎవడైనా పనిచేస్తాడమ్మా? అది చాలా పెద్ద సబ్జెక్ట్ అన్నయ్య, మనం డీల్ చేయలేము. డీల్ చేయలేం కనుకే వెళ్ళి భోంచేద్దాం పదండి. నాకు ఆకలేయడం లేదన్నయ్య, మీరు వెళ్ళి భోజనం చేయండి. మీరు నాకు అబద్ధం చెప్తే నేను హర్ట్ అవుతానమ్మా. నేను అబద్ధం చెప్పడం ఏంటన్నయ్య? ఆ మాత్రం అర్థం చేసుకోలేనమ్మా. మీరిద్దరూ వచ్చిన దగ్గర నుంచి ఎడమోహం పెడమోహంలా ఉన్నారు. ఇద్దరూ డైరెక్ట్గా మాట్లాడుకోకుండా ఇండైరెక్ట్గా పోట్లాడుకుంటున్నట్టే మధ్యలో మమ్మల్ని అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగిందమ్మా? ఏం చెప్పనన్నయ్య, ఈయనకి కోపం మరీ పెరిగిపోతుంది. ఏదైనా ప్రాబ్లం వస్తే కాస్త ఓపిగ్గా డీల్ చేయాలి కదా. సుధీర్ గురించి చిన్న గొడవ వస్తే ఇంట్లో అందరి ముందు సుధీర్ని నోటికొచ్చినట్టు తిట్టారు. ఈ విషయం గురించి నేను ఆయనతో మాట్లాడబోతుంటే, ఈ విషయాలు నీకు అనవసరం, తల దూర్చొద్దు అని పరాయి మనిషిని డీల్ చేసినట్టు చేసి హర్ట్ చేశారు. మనిషికి పేరు పెద్దయ్యాక పెట్టాలమ్మా. గౌతమ్ నంద అని పేరు పెట్టారు. న్యాయంగా అయితే గోపాలనంద అని పెట్టుండాల్సింది. సర్లేమ్మా, ఆయన గురించి తెలిసిందే కదా, పదని భోంచేద్దాం. లేదన్నయ్య, నిన్న రాత్రి గొడవ జరిగితే పోతే పోయిందని నేనే ఉదయాన్నే క్యాజువల్ గా ఉండాలని చూశాను. అసలు మామూలు పెట్టి చూపట్లేదు. మీరు ఆఫీస్కి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నారుగా. మళ్ళీ భోజనాల దగ్గర కూడా ఎందుకన్నయ్య గొడవ? అయినా మీరు భోంచేసేయండి. మీరు తినకపోతే మిస్టర్ గోపాల్ మాత్రం తినడానికి ఎలా ఒప్పుకుంటాడు? మీరు వస్తేనే ఆయనకి వడ్డిస్తా. అది కాదన్నయ్య, ఆయన నన్ను హర్ట్ చేసి కూడా నేనే ఆయన్ని హర్ట్ చేసినట్టు బిహేవ్ చేస్తున్నారు. ఆ తిక్క ఇప్పటిది కాదులేమ్మా, చాలా కాలంగా ఉన్నది. నేను ఏళ్ల తరబడి భరిస్తున్నాగా. కొన్ని విషయాల్లో బాగా ఈగోకపోతారు. అయినా మీరు ఇలా మారిపోవడం నాకే నచ్చలేదమ్మా. నేనే మారానన్నయ్య. పెళ్లికి ముందు మీరు ఎలా ఉండేవారు? దేనికైనా దిగులు పడ్డమో బాధపడ్డమో చేసేవారా? ఎంత సీరియస్ విషయమైనా సరదాగా డీల్ చేసేవారు. అసలు అంతెందుకు, ఇంట్లో ఎంత పెద్ద గొడవైనా ఓ పక్క మీ నాన్నగారు తిడుతూ ఉన్నా తిండి మానేవారు కాదని మీరే నాతో సరదాగా చెప్పారు. మరిప్పుడు ఇలా ఉండడం నాకు అసలు నచ్చలేదమ్మా. నన్ను కూడా అలా మార్చేశారు ఆయన. చూడమ్మా, మీరాయన తిక్క కుదిర్చి దారికి తెచ్చుకోవాలే గాని మీ ఒరిజినాలిటీ వదిలేస్తారా? ఆయన ఎవరో తెలియకముందే ఆయన చేతిలో శూలం గుచ్చారు. ఇప్పుడు మొగడయ్యాక అంత సులువుగా వదిలేస్తారా? నేను ముందులా ఉంటే ఇంకా గొడవలైపోతాయి. అయినా పర్లేదు, అలానే ఉండండి. హ, చూద్దాంలేండి. చూడ్డం కాదు, నీకు తోడబుట్టిన నేను కాకపోయినా మీరు నాకు చెల్లెల కంటే ఎక్కువ. నాకు మాట ఇవ్వండి, ఎన్ని గొడవలు జరిగినా ఒక్క పూట కూడా తిండి మానేనని ఒట్టేయండి. ఏంటన్నయ్య మీరు? తింటానులే. అలా కాదు, ఒట్టేసి చెప్పండి. ఒట్టు. ఏం జరిగినా ఒక్క పూట కూడా భోజనం మానేను, సరేనా? హ, అది చెల్లెమ్మంటే. పదండి మేడం, వెళ్ళి బాస్ బెండు తీద్దాం. చెల్లమ్మంటూనే మేడం ఏంటన్నయ్య? చెల్లెమ్మ చెల్లెమ్మే, మేడం మేడమే, అదంతే. పదండి. ఏంట్రా అసలు ఏమనుకుంటున్నారు? కరువు రాజ్యంలో ఆకలితో అలమటించే వాళ్ళలాగా కాచు కూర్చోవాలా? టైంకి తిండి పెట్టాలని తెలీదా? ఆకలి కడుపు మాడుతూ ఉంటే తాపీగా తాబేలు వచ్చినట్టు వస్తారా? రేపటి నుంచి అమ్మ ఆకలి అని అడుక్కుంటే గాని అన్నం పెట్టరా? వడ్డించమని ముందు. కలిసి భోజనం చేయడానికి పిలిచారా, వడ్డించడం కోసం పిలిచారా? రే రూతా, ఏదున్నా నీతో చెప్పి నాకు చెప్పమను. నాతో డైరెక్ట్గా మాట్లాడి వాదనలు పెట్టుకోవద్దని చెప్పు. చిత్తం ప్రభు. మహారాణి, ప్రభువులు మిక్కిలి ఆవేశంగానున్నారు. తమరు ఏది విన్నవించదలిచినను ప్రభువుల కార్యదర్శినైనా నాకు సెలవిస్తే నేను ప్రభువుల వారికి విన్నవించదను. ఏంట్రా వెటకారమా? కాదు ప్రభు, అచ్చ తెలుగు. పిచ్చి వేషాలు వేయకండి.
చిత్తం. మహారాణి ప్రభువులు శుద్బాధతో బహు విచిత్రంగా కోపడుచున్నారు. ఆ కోపం శాంతించవాలంటే మీరు దయతలిచి 4 మెతుకులు పడవేయవాలి. చిచి ఆ, వడ్డించవాలి. రేయ్ ముందు ఈ భాష చిరాగ్గా ఉంది. చిత్తం. రేయ్ ఎస్ బాస్. రేయ్ ఇవిడు గారు భోజనం పెట్టాలని వచ్చారా, టార్చర్ పెట్టాలని వచ్చారా? గడ్డి పెట్టాలని వచ్చారు. రేయ్ సారీ భోజనం పెట్టాలని. మరి తిన్నగా వడ్డించకుండా ఇంత స్లో మోషన్లో వడ్డించడం ఏంట్రా? మేడం కొంచెం ఫాస్ట్గానంటే వడ్డించండి. రేయ్ కొత్త ప్రాజెక్ట్ ప్లానింగ్స్ ఎంతవరకు వచ్చాయో అడిగి చెప్పు. ఇది లంచ్ బ్రేక్. బ్రేక్ టైంలో కూడా పనులు చేయించుకోవాలంటే ఓవర్ టైం పే చేయాల్సి ఉంటుంది. రేయ్ ఏదైనా నీతో చెప్పమన్నానా? నాతో డైరెక్ట్గా మాట్లాడొద్దని చెప్పానుగా. అది మేడం మ్యాటర్. బ్రేక్ టైంలో పని గురించి మాట్లాడను అని చెప్పండి అన్నయ్య. పొలమారితే కనీసం వీపు చరిచి మంచినీళ్ళు కూడా ఇవ్వరా? ఓకేనా అన్నయ్య? పర్లేదా ఇప్పుడు? ఏం సార్ ఓకేనా? నాకు పొలమారితే నీకు నీళ్లు తాగిస్తే నాకెలా ఓకే అవుతుందిరా? మీరే అన్నారుగా ఏదైనా నాకు చెప్పి మీకు తెలియజేయాలని. అవి మాటలు, చేతలు కావు. ఇది ముందే చెప్పాలి కదా సార్. చెల్లెమ్మా అది మ్యాటర్. మీకు కొట్టాలనిపిస్తే డైరెక్ట్గా ఆయన్నే కొట్టండి, నన్ను కొట్టకండి. ఇప్పటికైనా తిక్క కుదిరిందా లేదా? రేయ్ వేషాలు వేయొద్దని చెప్పు. ఏదైనా నీతో చెప్పే నాతో చెప్పమను. నేను ఒక నిర్ణయం తీసుకుంటే దానికి తిరుగుండదు. మేడం సార్తో డైరెక్ట్గా మాట్లాడకండి, పాపం కోపం వస్తుంది. అవునా అన్నయ్య? అయితే ఓ మాట చెప్పండి అన్నయ్య. ఆయనకి ఐ లవ్ యూ చెప్పండి. ఏమండి ఐ లవ్ యూ. చిచి ఏంట్రా ఈ చండాలం? అన్నయ్య యు ఆర్ సో స్మార్ట్. హే యు ఆర్ సో స్మార్ట్. ఏ దొంగ సిగ్గుపడుతున్నావా? ఏ దొంగ ఆ సిగ్గేంటమ్మా? నవ్వు ఆపుకోకయ్యా సుందర వదన. యూ నాటి నవ్వు ఆపుకోకు. హాయ్ ఇందు. ఏంటక్క మీ ఆయన తీసుకెళ్ళడానికి వచ్చినట్టున్నారు? హాయ్ మధు గారు. హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రదర్. గుడ్ ఈవినింగ్. ఇందుని తీసుకెళ్ళడానికి వచ్చాను బ్రదర్. ఓకే ఓకే బాయ్. బాయ్ బ్రదర్.
ఓకే అక్క, రేపు కలుద్దాం. బాయ్ ప్రణయ్ గారు. బాయ్ మధు గారు. నేనే వచ్చేదాన్ని కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? అదేంటిందో అలా అంటావు? నాకు మాత్రం నీతో టైం స్పెండ్ చేయాలని ఉండదా? పైగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నందు ఇచ్చిన చెక్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. నా బిజినెస్ స్టార్ట్ చేయడానికి కొత్త ల్యాప్టాప్ కొన్నాను. అలాగే మనం ఇంటికి వెళ్ళే దారిలో స్వీట్స్ తీసుకెళ్ళి మీ పేరెంట్స్ ఆశీర్వాదం కూడా తీసుకుందాం. ప్రణయ్, నాకెందుకో చాలా భయంగా ఉంది. భయమా? దేనికి భయం? నువ్వు వద్దంటున్నా, నందు దగ్గర డబ్బులు తీసుకున్నావు. ఇప్పుడు ఆ డబ్బుతో బిజినెస్ చేయడం అంత అవసరమా? ఏదైనా తేడా జరిగితే? హిందూ ప్లీజ్ నెగిటివ్గా మాట్లాడుకో. నేనే పని మీద దృష్టి పెట్టి గొప్పగా ఎదగాలని ఒక పని మొదలు పెడుతున్నాను. నువ్వే ఇలా మాట్లాడితే నాకు ఎంత ఇరిటేటింగ్గా ఉంటుందో చెప్పు. ప్రణయ్, నేను మాట్లాడుతుంది నీకు అర్థం కావట్లేదు. నాన్నకి ఇలా డబ్బులు తీసుకోవడం అస్సలు ఇష్టం లేదు. నేను మాత్రం ఇష్టపడి తీసుకున్నానా చెప్పు? సుధీర్ విషయంలో నేను చేసిన హెల్ప్కి కృతజ్ఞతగా అతనేదో చెయ్యాలని బలవంతంగా నా చేతికి చెక్కిచ్చాడు. అన్నీ తెలిసి నువ్వు ఇలా మాట్లాడితే నేనేం చేయను. ఇదిగోండి, ఈ స్వీట్స్ తీసుకొని నన్ను ఆశీర్వదించండి మావయ్య గారు. పెళ్లి పీటల దాకా వచ్చి పారిపోయి ఆ కుటుంబం పరువు తీసేసి వాళ్ళ దగ్గర సాయం పొందడానికి కొంచెం కూడా సిగ్గుగా అనిపించలేదా? ఆ నేరాన్ని ఈ అబ్బాయి ఒప్పుకొని ఆ కుటుంబ పరువు కాపాడాడు. ఆ నేరం ఎవరు చేశారన్నది నువ్వు చూసావా, నేను చూసానా? నన్ను పెళ్లి చేసుకున్నారు కదా, నా మీద మీ ఫీలింగ్ ఏంటి? సగమద పదాని దామ పాద పాద మగస సగమద పదాని దామ పా సగమద పదాని దామ పాద పాద మగస సగమద